the trending viral. క్లైమాక్స్లో ఎక్కువ యాడ్లేస్తూ కొడతారు ఫ్యాన్స్. అందుకనే మా మృత్యుంజయుడు, మా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సాయి దుర్గా తేజ్ ఎప్పుడు అలా నవ్వుతూ, ఎందుకంటే ఫ్యామిలీలో ఎంతో ఆహ్లాదంగా ఉండే వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎప్పుడు బాగుండాలి. ఈ టీజర్ చూస్తుంటే నాకు ఒకటే మాట గుర్తుకొస్తుంది, సీజ్ ద రికార్డ్స్. సో ఇప్పుడే వెళ్ళారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. సో సంక్రాంతి నుంచి మన గేమ్ చేంజ్ అవుతుంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి అన్ని రికార్డులు కొట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అదేంటండి, నా పని కూడా మీరే చేసేసారు, నాకు చెక్లో కట్ చేస్తారు. ఎనీవే మారుతి గారు ప్లీజ్. కంగ్రాట్స్ తమ్ముడు. నిజంగా నాకు ఒక బ్రదర్ లాగా, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఇచ్చాడు నా సినిమాల్లో ప్రతిరోజు పండుగే. నిజంగా తేజుని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తేజుకి సినిమా అంటే ఒక ప్రేమతో వచ్చిన వాళ్ళే. తేజు ఒకటి ఫోన్ చేసి పిలిచాడంటే ఆ ఈవెంట్ అసలు ఎవరు మిస్ అవ్వరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మెగా ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి రావటం, మీ అందరినీ మళ్ళీ ఒక్కసారి జై చిరంజీవి, జై చరణ్ బాబు అని పిలుస్తుంటే ఆ చెవులకి చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులైంది విని. ఎనివే, ఇంత పెద్ద గొప్ప సినిమాని నిర్మించడానికి యాక్చువల్గా పూనుకున్న ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, అట్లాగే వాళ్ళ వైఫ్ చైతన్య రెడ్డి గారికి, నెక్స్ట్ ఫస్ట్ ఫిల్ము డైరెక్టర్ రోహిత్ గారు. నేను 25 లక్షల్లో మొదలెట్టానండి ఈ రోజుల్లో. నాకు తీయడానికి ఎన్నాళ్ళు పట్టింది, కానీ మీకు ఈ సినిమాతోనే ఇంత పెద్ద సినిమా తీసినారు. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగున్నాయి విజువల్స్. ఆ విజువల్స్కి సంబరాలు ఏటుగట్టు అని అసలు విచిత్రమైన టైటిల్ పెట్టారు. అసలు ఎవడు ఇంగ్లీష్ రాగానే ఎవడు ఊహించడు అది ఇదవుద్దని. నిజంగా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, వస్తాం రాజా సాబ్తో వస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే వి రిక్వెస్ట్ చైతన్య రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడతారు ముందు ప్రొడ్యూసర్స్లో? ఓకే. అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడున్న మెగా ఫ్యాన్స్ అందరికంటే పెద్ద మెగా ఫ్యాన్ ఈ నిరంజన్ రెడ్డి అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా జెలసీ. ఎంత జెలసీ అంటే ఆయన కోసం మేము గొడవలు ఎక్కువ పడ్డాం. ఆయన స్టైల్ కోసం, ఆయన మేనరిజం కోసం ఈ మనిషి చేసిన వేషాలు అన్నీ ఇన్ని కాదు. ఈజ్ ఎ వెరీ హ్యూజ్ బిగ్గెస్ట్ మెగా ఫ్యాన్. చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. అండ్ ఐ లవ్ రామ్ చరణ్ గారు సో మచ్. అండ్ హీఈస్ అ రియలీ గ్రేట్ సోల్. అండ్ ఈరోజు ఇక్కడికి రావడం, మా ఈవెంట్లో మా అందరికీ బెస్ట్ విషెస్ చెప్పడం, వీఆర్ సో మచ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు గేమ్ చేంజర్. అండ్ అనిల్ రావుపూరి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్. అండ్ సంక్రాంతికి వస్తున్నాము, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ అల్లు అరవింద్ గారికి, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు, మాకు బెస్ట్ విషెస్ అందిస్తున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు చాలా కొత్తదనమైన తెలుగు పేరుతో సినిమాని మళ్ళీ చేయబోతున్నాము. హనుమాన్ కంటే మంచి కంటెంట్, అందరికీ ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా చూసి చేస్తున్నాము. మీరందరూ ఈ సినిమాని కూడా అంతే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు 10 years కంప్లీషన్ సందర్భంగా వచ్చినటువంటి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి ఒక్క నిమిషం అండి. ఈ కంగారులో అసలైన మా అన్నయ్యకి విష్ చేయడం మర్చిపోయాను. దుర్గమ్మ గారు చాలా థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. అండ్ నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక అన్న సాయి దుర్గా తేజ్. హీస్ రియలీ సపోర్టివ్.
అండ్ ఐ విష్ హిమ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. అమ్మ, మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎంతున్నాయో మేము అంతగానే కోరుకుంటున్నాం అన్న ఎప్పుడు బాగుండాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అన్న. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చైతన్య